పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. రూతు గ్రంథం 1:20-21 వచనాలు. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాన్ని వెలితిని, యెహోవా నన్ను రిక్తులానిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ ఒక స్త్రీ సాక్ష్యం చెప్తుంది. తన జీవితం గురించి ఆమె మాట్లాడుతుంది. ఆమె పేరు మనకందరికీ తెలుసు. ఆమె పేరు నయోమి. నయోమి అనగా అర్థం ఏంటి అంటే మధురమైనది. మరి మధురం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ నయోమి, ఆమె సర్వశక్తుడైన దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, నన్ను బాధ పెట్టాడు, నాకు సమస్యలని కొని తెచ్చాడు, నన్ను శ్రమ పెట్టాడు, కాబట్టి నాకు విరోధముగా సాక్ష్యం చెప్పాడు. మరి ఇటువంటి దేవుడు నన్ను బాధ పెట్టినప్పుడు మీరందరూ నన్ను మధురము, రుచిగల దానివి, తీయని దానివి, మరి అందరికీ ఆశీర్వాదకరమైన దానివి అనే పేర్లు నాకు పెట్టద్దండి. నన్ను మారా అనగా చేదు అనేటువంటి పేరు నన్ను పిలవండి. చేదు, మరి ఇతరులకి చేదుకరమైనది, ఇబ్బందికరమైనది అనేటువంటి పేరుతో నన్ను పిలవండి అని సెలవిస్తుంది. మరి ఈమె జీవితంలో ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? చాలాసార్లు దేవుని బిడ్డలు ఈ మాటలు చెప్తుంటారు. వారి జీవితంలో అనుకోని సమస్యలు, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ సమస్య కలుగజేశాడు, దేవుడు ఈ కష్టాన్ని ఇచ్చాడు, దేవుడు ఈ బాధను కలుగజేశాడు, దేవుడు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకని నన్ను మరలా బాధ పెడుతున్నాడు, దేవుడు ఎందుకు నాకు ఈ సమస్యలను ఇచ్చాడు, నేను దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈ సమస్యలు ఇస్తున్నాడే, ఎందుకు ఇస్తున్నాడు అని చాలా మంది దేవుని మీద చాలా సులువుగా నిందలు వేసేస్తారు. మరి మనము దేవుని మీద నిందలు వేసేంత గొప్పవాళ్ళం కాదు. దేవుడు మరి వెంటనే జవాబు ఇవ్వడు కాబట్టి మనం నిందలు చాలాసార్లు చెల్లుతుంటాయి. కానీ మనం దేవుని మీద నింద వేసే ముందు ఆ సమస్యకు కారణం ఏంటి, మన జీవితంలో ఇటువంటి సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నాను అనే ప్రశ్న మనము వేసుకున్నట్లయితే దేవుని మీద నింద వేసేంత గొప్పవాళ్ళం కాదు. మనం దేవుడిని తప్పు పట్టేంత, దేవుడు తప్పు చేశాడు, దేవుడు నన్ను మరి బాధపరిచాడు అని చెప్పేంత గొప్ప తీర్పు తీర్చేవాళ్ళం కాదు. సమస్యకు కారణం మనం తెలియకుండా దేవుని మీద సులువుగా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మీద నిందలేసేస్తారు, దేవునికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తారు ఈ సమస్యలు వచ్చిన. చూడండి, ఇప్పుడు ఈమెకు ఈ సమస్య ఎందుకని దేవుణ్ణి నిందిస్తుంది, ఆమె ఎందుకని దేవుని మీద నిందలు మోపుతుంది? మరి మనకందరికీ తెలుసు, ఆమె తన భర్త, 2 కుమారులను కోల్పోయింది. తన భర్త 2 కుమారులను కోల్పోవడానికి ఆమె జీవితంలో ఏంటి కారణం ఏంటి? మరి మనం గమనిస్తే ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. 1వ వచనంలోనే మరి ఈమె సమస్యకు జవాబు రాయబడింది. ప్రతి సమస్యకు ఒక ఆరంభం అనేది ఉంటుంది. మన జీవితంలో ఏ సమస్య అయినా ప్రారంభమైంది, ఆ సమస్యను మనం ఎదుర్కొంటున్నామంటే దానికి ఒక ఆరంభం ఉంటుంది. ఈ రూతు గ్రంథం కూడా
ఈమె సమస్యకు ఆరంభముతో రూతు గ్రంథం ప్రారంభించబడింది. మరి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇది ఈమె సమస్యకు కారణం. అరే, ఈమె ప్రయాణం చేయడం అంటే వేరే ఊరికి వెళ్ళడమే సమస్యనా? ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరికి వెళ్తే సమస్యలు వచ్చేస్తాయా? ఇక్కడ కాదు ఇంకొక దగ్గరికి వెళ్తామంటే సమస్యలు వచ్చేస్తాయంటే, వెళ్ళేది సమస్య కాదు, వెళ్ళే విధానమే సమస్య. వెళ్ళే అంటే తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం ద్వారా ఆమె చేసిన క్రియలు వారి జీవితానికి సమస్యను కలుగజేసాయి. ఎలాగా అని మనం గమనిస్తే, వీరు ఒక దేశంలో ఉన్నారంట. ఏ దేశము? అది యూదా దేశం. యూదా దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు కలిగింది. చూడండి, మనము ఈ లోకంలో సమస్యలు రాక కాదు, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అందరికీ సమస్యలు వచ్చినట్టు మనకు కూడా ఏదో ఒక పరిస్థితిని మనం ప్రతిరోజు ఎదుర్కొంటాం. కానీ ప్రభు అయిన యేసు ఏం చెప్పాడు? యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అంటాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక విధమైన శ్రమ మనకు వస్తుంది. కానీ ఆ శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. శ్రమలో నీకు తోడై ఉండి నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, వీళ్ళకి ఒక శ్రమ వచ్చింది. ఎక్కడున్నప్పుడు? యూదాలో ఉన్నప్పుడు. యూదాలో శ్రమ రాగానే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకి వెళ్ళిపోయారంట. యూదా అనేటువంటి ప్రాంతము దేవుడు ఆశీర్వదించిన స్థలము. యూదా అనగా దేవుని స్తుతించుట, లేదా దేవునితో సహవాసం కలిగి ఉండుట, ప్రభువులో ఆనందించుట. యూదా అనగా ప్రభువులో ఆనందించువారు, ప్రభువులో మరి ఎల్లప్పుడూ ప్రభుతో సహవాసం కలిగి జీవించేవారు వాళ్ళు. హల్లెలూయా. యూదాను దేవుడు ఎన్నుకున్నాడంట. కాబట్టి యూదా అనేటువంటి ఈ దేశంలో, దేవుడు ఎన్నుకున్న దేశంలో, దేవుడితో సహవాసము, దేవుని ఎప్పుడు ఆరాధించే అనుభవం కలిగిన ఆ దేశం నుంచి, ఆ దేశంలో వీళ్ళు ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే సమృద్ధి కలిగిన ప్రాంతం, సమృద్ధి దొరికేటటువంటి స్థలాన్ని బెత్లెహేము అనగా సమృద్ధి కలిగినటువంటి ఊరు అని అర్థం. కాబట్టి దేవునితో సహవాసం కలిగి సమృద్ధిగా వీరు దీవించబడి మరి జీవిస్తూ ఉండగా ఒక కరువు అనే సమస్య వచ్చింది. కరువు అనే సమస్య వచ్చినప్పుడు వారు ఆ యూదాలోని, అంటే దేవునితోనే సహవాసం కలిగి ఆ సమస్యను ప్రభు చేతిలోకి తీసుకొచ్చినప్పుడు సమస్య తీరిపోయి ఉండేది. ఆ కరువు కాలంలో దేవుడు పోషించలేడా? ఇప్పటి వరకు పోషించిన దేవుడు ఇకపై కూడా వారిని ఖచ్చితంగా పోషించి ఉండేవాడు. మన జీవితంలో కూడా ఇంతకు ముందు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని తప్పించిన ప్రభువు, ఆ సమస్య వచ్చినప్పుడు, ఏదో ఒక శోధన వచ్చినప్పుడు ఆ టైంలో దేవుడు మనకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఆ దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి, దేవుణ్ణి స్తుతించే ఆ స్థలమును విడిచిపెట్టి, ఆ యొక్క అనుభవం ప్రభువుతో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు? మోయాబుకు వెళ్తున్నారు. మోయాబు దేశం. మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రి లేనివాడు అని అర్థం. మోయాబు అనగా తండ్రి లేనివాడు, అంటే ఒక అనాథ, దిక్కులేనివాడు అని అర్థం మోయాబు అనగా. కాబట్టి వీళ్ళు తండ్రితో సహవాసం కలిగి, తండ్రిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, తండ్రిలో దీవించబడుతూ సమృద్ధి కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న సమస్య వచ్చిందని వీళ్ళు ఏమైపోయారు? అనాథగా బ్రతుకుటకు నిర్ణయం తీసుకున్నారు.
అనాథగా మేము జీవిస్తాం. తండ్రి ఎవడు అనేటువంటి బ్రతకడానికి, తండ్రి లేనటువంటి ప్రాంతముకు, దేవుని ఆశీర్వాదములు దొరకని స్థలములకు వెళ్ళుటకు నిర్ణయం తీసుకున్నారంట. పోనీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడన్నా ప్రార్థన చేశారు, ప్రభువా ఇది నీ చిత్తమేనా, నేను మోయాబు వెళ్ళబోతున్నానయ్యా, ఇగో మోయాబు వెళ్ళాలనుకుంటున్నానయ్యా, మరి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డల కన్నా ఇదో మోయాబు పోబోతున్నాం మేము, మరి అనాథలుగా ఉండే స్థలంలోకి వెళ్ళబోతున్నాం, మరి అది మంచిదేనా అనే నిర్ణయం దేవుణ్ణి అడిగారా? కాదు. అట్లా కూడా కాదు. వీళ్ళు నిర్ణయం తీసేసుకొని వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? నిజంగా అక్కడ పేరు తగ్గినట్టే ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైన స్థలములో వీళ్ళు ఏమయ్యారంట? తండ్రిని కోల్పోయారు. వాళ్ళ పిల్లలకి తండ్రి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ అనాథలు అయిపోయారు. తర్వాతగా వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళు చనిపోయినారు, కుమారులు ఇద్దరు కూడా చనిపోయినారు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఆ సమస్య వచ్చింది? మరి ఇక్కడ రూతు నయోమి ఏం చెప్తుంది? సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు, సర్వశక్తుడు నాకు విరోధముగా ఆయన సాక్ష్యం చెప్పాడు, నన్ను బాధ పెట్టాడు నా దేవుడిదే తప్పంతా దేవుడిదే, దేవుడే తప్పు చేశాడు, తప్పుకు నా జీవితం ఎదుర్కొంటున్న పరిస్థితికి అంతటి కారణం దేవుడే అని చెప్పని తీర్పు తీర్చేస్తుంది. అక్కడ వన్ సైడ్ తీర్పులు తీర్చకూడదు ఎప్పుడు కూడా. ఎక్కడ తప్పటడుగు వేశావు, ఎక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసినందువల్ల ఆ పరిస్థితి వచ్చింది, ఎక్కడ తప్పటడుగు వేసి నువ్వు ఉండవలసిన యూదాలో, బెత్లెహేములో తండ్రితో ఆనందించాల్సినటువంటి నీవు ఎందుకు అనాథగా బ్రతికే మోయాబును కోరుకున్నావు? అనాథగా బ్రతికే స్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? అక్కడికి ఎందుకు తండ్రిని విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది? దేవుడు మన నిర్ణయాలకు స్వేచ్ఛనిస్తున్నాడని ఇష్టానుసారమైన నిర్ణయాలు చాలా మంది తీసుకుంటారు. స్వేచ్ఛగా ఇది కరెక్టా కాదా, ఈ విధమైనటువంటి నిర్ణయంతో నేను వెళ్ళడము మరి నాకు మేలుకరమా అని ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకొని దాని యొక్క పర్యవసానాలు, దానివల్ల వచ్చే రిజల్ట్స్ అనుభవిస్తూ దేవుడు ఎందుకు ఈ విధంగా నా జీవితంలో చేశాడు, ఎందుకు ఈ సమస్య వచ్చింది అని, దీనికి కారణం దేవుడే, దీనికి కారణము నన్ను బాధ పెట్టింది ఆయనే, నేను మందిరానికి పోతూ ఉంటే, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దేవుని విశ్వాసం కలిగి జీవిస్తుంటే దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నన్ను దుఃఖపెట్టాడు, దేవుడు నా జీవితంలో ఇన్ని కష్టాలు తెచ్చాడు. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నీ జీవితంలో సమస్యల మీద సమస్యలు? ఎక్కడ నువ్వు తండ్రిని విడిచిపెట్టిన సమయం నీ జీవితంలో వచ్చింది? ఎక్కడ నువ్వు తండ్రికి దూరమయ్యావు? ఎక్కడ నువ్వు మరి యూదా నుంచి మోయాబుకు వెళ్ళడానికి అడుగులు వేశావు? మోయాబుకు నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ అనాథ అయిపోయావు. దేవుని యొక్క కాపుదల లేదు, దేవుని కంచె లేదు, దేవుని యొక్క రక్షణను దూరం అయిపోయావు, దేవుని యొక్క సమృద్ధి ఉండాల్సినటువంటి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి మరి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆ సమస్యలు కొని తెచ్చుకున్న తర్వాత మరి తిరిగి దేవుణ్ణి దూషించడం అనేది అది మనం కరెక్ట్ కాదు. ఆ విధమైన పని మనం చేయడం. కానీ వీళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఉందే, ఆ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంట. ఏంటా నిర్ణయం? చూడండి, 6వ వచనం చదువుదాం. 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినును గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడలు ప్రయాణమయ్యిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏమి నిర్ణయం అంటే, మనకు దేవుని తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు ఎట్లా సమృద్ధి ఉంది, తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎంతగా మేలు పొందుకుంటూ ఉన్నానో, ఎంత ఆశీర్వాదకరంగా ఉండింది. దేవుడు ఆ ప్రాంతాన్ని మరలా దీవిస్తున్నాడు, అక్కడ జనాలు ఆశీర్వించబడుతున్నారు.
మనం చూస్తే ఇక్కడ ఇంత సమస్యల్లో ఉన్నాము, అక్కడ చూస్తే వాళ్ళందరూ ఆశీర్వాదంగా ఉన్నారంట. తిరిగి మనం అక్కడికి వెళ్దాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. తిరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఆశపడ్డారంట. బెత్లెహేముకు వెళ్దాం, తిరిగి ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, యూదాకు వెళ్ళి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువునితో తిరిగి సంబంధాన్ని కలిగి ఉందాం, ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్దాం, ఆ బెత్లెహేముకు చేరదాం. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి తప్పిపోయిన కుమారుడు కూడా, మరి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగా సమృద్ధి ఉంది. మరి తండ్రిని ఆ సమృద్ధి తీసుకొనేసి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆఖరికి ఏమైందంట, ఉన్నదంతా పోయేసి పందుల ఆహారాన్ని తను భుజిస్తున్నాడంట. పందులు పెట్టే ఆహారము తినే పరిస్థితి వచ్చేసింది. ఎంత ఘోరమైన పరిస్థితి! ఆ ఘోరమైన పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోనే పరిస్థితి అతనికి వచ్చినప్పుడు, అప్పుడు అతనికి ఏమొచ్చిందంట, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. హల్లెలూయా. అయ్యో, నేను ఇక్కడికి వచ్చి సమస్యలు వచ్చేసాయి. తండ్రిని వదిలిపెట్టిపోయినందువల్ల ఎన్ని సమస్యలు, తండ్రికి దూరం అయిపోయినందువల్ల ఎంత కష్టాలు నాకు. ఇక్కడ నేను తిండి లేక చచ్చిపోతున్నాను, అక్కడ చూస్తే మా నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి, తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. చాలాసార్లు మన తండ్రిని మనం విడిచిపెట్టి, మన పరలోకపు తండ్రిని వదిలిపెట్టి మనము సమస్యలు కొని తెచ్చుకుంటాం. లోకంలో ఉన్నటువంటి మరి పరిస్థితులు, లోకంలో ఉన్నటువంటి సొంత వారు, లోకంలో ఉన్నటువంటి ఇంకేదన్నా దాని మీద ఆశలు పెట్టుకొని తండ్రి సన్నిధిని వదిలేస్తాం. అవసరం లేదు. ఎందుకంటే సమస్య వచ్చేంత వరకు దేవుడు నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ సమృద్ధి కోల్పోవాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా ఒక్కొక్కటి తీసేంత వరకు నిన్ను లోకంలో తిప్పుతాడు, తండ్రి నుంచి దూరంగా తిప్పుతాడు. తిప్పి 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 నీకు ఉన్న దేవుని ఆశీర్వాదం అంతా కోల్పోయి సమస్యలు ఇరుక్కున్నప్పుడు, అప్పుడు నయోమి దేవుని దూషించిందంట. దేవుని దూషిస్తుంది. ఈ దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు, ఏం మేలు చేశాడు, ఏం తక్కువ చేశాడు అసలుకి దేవుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే ఒక చిన్న సమస్యతో దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కుటుంబంగా వెళ్ళిపోయారు, సమస్యలు కొని తెచ్చుకునేసి ఇప్పుడు దేవుణ్ణి దూషించడం. చాలా మంది బుద్ధి వస్తుందంట. బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తాడు, అయ్యో ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి నా జీవితంలో, నేను తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుంది, తండ్రితో ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదంగా నేను ఉన్నాను. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉంటే నాకు సమృద్ధి ఉండదా? దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపించును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. చూసారా, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, నన్ను విడిచిపెట్టిన వాళ్ళు తిరిగి నా దగ్గరకు వస్తారు. తండ్రి ఎదురు చూస్తున్నాడంట, నన్ను స్తుతిస్తూ, నన్ను ఆరాధిస్తూ సమృద్ధైన దీవెనలు పొందుకునే ఈ బిడ్డలు సమృద్ధి పొందుకున్న తర్వాత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారే, వీళ్ళు తిరిగి నా దగ్గరికి ఏడుస్తూ ఒకరోజు వస్తారు. అన్నీ కోల్పోయామయ్యా, అన్నీ నష్టపోయామయ్యా, అన్నీ మమ్మల్ని విడిచిపెట్టేసిందయ్యా, ఇదిగో యేసయ్యా నేను మిమ్మల్ని విడిచిపెట్టినందువల్ల ఇదిగో ఈ పరిస్థితులన్నీ వచ్చాయి నాయనా, నాకున్నది అంతా సమృద్ధి ఉందనుకుని వెళ్ళిపోయినాను నేను, అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు బుద్ధి వస్తుందయ్యా, నేను వేసిన తప్పటడుగుల వల్ల ఈ సమస్య వచ్చింది అని గ్రహించి నీ వద్దకు తిరిగి రావాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయేసయ్యా, హల్లెలూయా అంటూ తిరిగి వస్తే ఆయన అంటున్నాడు,
ఆ వదిలిపెట్టి పోయిన వాళ్ళకి నేను తండ్రిని కాదా? వాళ్ళ నా జ్యేష్ఠ కుమారులు. విడిచిపెట్టి పోయినోడే నా మొదటి కుమారుడు అంటున్నాడు ఆయన. నా జ్యేష్ఠ కుమారుడు కదా వాడు. నన్ను విడిచిపెట్టి పోయినా కూడా వాడు నా బిడ్డనే, ఆమె నా బిడ్డనే, నా మొదటి బిడ్డ. ఆమె విడిచిపెట్టి పోయినవాడు, విడిచిపెట్టిన ఆమె నా మొదటి బిడ్డ. తిరిగి నా దగ్గరికి వస్తే నేను చక్కగా నడిపిస్తాను, మంచి మార్గంలో తిరిగి సమృద్ధైన దీవెనతో ఆ బిడ్డను నేను నింపుతాను. నా యొద్దకు రా తిరిగి అని తండ్రి పిలుస్తున్నాడంట. చాలాసార్లు తండ్రి ప్రేమ మనం అర్థం చేసుకోలేం. పరలోకపు తండ్రి ప్రేమతో మనల్ని పిలుస్తుంటే ఈ దేవుడు అక్కర్లే, అబ్బాయి నాకు దేవుని దగ్గర రావడానికి టైం లేదు, అయ్యో ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం లేదు, అబ్బాయి మందిరం రావడానికే, అబ్బాయి నాకు సమయమే లేదు. చాలా పనులతోనే లోకంలో తిరిగి 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 అలసిపోతా ఉన్నాను, నాకు సమయం లేదు, దేవుని దగ్గరికి రాను, హృదయపూర్వకంగా ఆరాధించడానికి, స్తుతించడం, ప్రార్థించడానికి టైం లేదు నాకు. తండ్రి చేతులు చాచి పిలుస్తుంటాడంట, రా బిడ్డ నా దగ్గరికి రా, నీ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే లోపల నువ్వు నా దగ్గరికి రా, నన్ను పట్టుకో, నువ్వు నాకు జ్యేష్ఠ కుమారుడివి, మొదటి బిడ్డవు, నువ్వు నా దగ్గరికి రా అని తండ్రి పిలుస్తాడంట. ఏడ్చుచు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నడవలసిన మంచి మార్గంలో నడిపిస్తాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు చెప్తాడు, 43వ కీర్తన 3-4 వచనాలు మనం చదివితే కీర్తనకారుడు ఇక్కడ చెప్తాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట చూసారా చెప్తున్నాడినా. దేవా, నీ వెలుగు నీ సత్యము నేను కోల్పోయినాననే, నా జీవితంలో అవి తొలగిపోయినాయి తండ్రి, నా జీవితం చీకటైపోయింది, నా జీవితంలో ఉన్న వెలుగునంతా నేను కోల్పోయాను, నా జీవితం అంధకారంగా తయారైంది. ఇప్పుడు నీ వెలుగు నీ సత్యం నా యుద్ధకు పంపిస్తే అవి నాకు త్రోవ చూపిస్తాయి. నీ వెలుగు ఎక్కడికి చూపిస్తాయంట? దేవుని వెలుగు, దేవుని యొక్క సత్యం అనగా దేవుని వాక్యం ఎక్కడికి నడిపిస్తాయి? దేవుని పరిశుద్ధ పర్వతమునకు, దేవుని నివాస స్థలములకు నన్ను తోడుకొని వస్తాయి. ఆ స్థలములో ఆనంద సంతోషాలు నాకు కలగజేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా దుఃఖమంతా ఆయన తీసివేస్తాడు, నా బాధ అంతా ఆయన తీసివేస్తాడు, నా సమస్యలన్నీ తీసివేసి ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన నాకు కలగజేస్తాడు. ఆ దేవుని సన్నిధికి నేను చేరుకొని అక్కడ సితారా వాయిస్తూ నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. చూసావా, ఆ యూదా నాకు కావాలి, ఆ యూదాలోని బెత్లెహేంలోకి నేను రావాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నువ్వు సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టుకోవాలి, మోయాబు అనుభవాల నుంచి బయటికి రావాలి. దేవుని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి నువ్వు సమస్యలను ఎక్కడ సృష్టించుకున్నావో, దాన్ని సమస్యలకు కారణం ఏందో వాటిని వదిలిపెట్టి తిరిగి దేవుని యొద్దకు సమాధాన పడడానికి రావాలి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు సమాధాన పడడానికి తండ్రి యొద్దకు చేర్చుకుంటావో, నీకు ఆనంద సంతోషాలు కలగజేయడానికి దేవుడు అద్భుతంగా నీ పరిస్థితులు మార్చడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. తిరిగి దేవుని యొద్దకు నేను వస్తే ఏమవుతుందో, మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎన్నో సాతాను గారు చెప్తాడు, నీ జీవితంలో అన్నీ అయిపోయినాయి కదా, అంత నష్టపోయినావు, అంతగా నువ్వు మనిషి మళ్ళా దేవుని దగ్గరికి నువ్వేం సరి చేసుకోవడానికి, నువ్వేమైనా పరిశుద్ధురాలివే, నువ్వు పరిశుద్ధుడువే, నువ్వు దేవుని మాట విన్నావా? వినకుండా మోయాబు పోయేసి మళ్ళా ఏందో పెద్ద ఆయన నాకు తండ్రి అన్నట్టు నువ్వు వెనక్కి వస్తానంటున్నావే, నువ్వు ఎలా పోతావు? ఆయన నీకు తండ్రి కాదు, నువ్వు ఆయన బిడ్డవి కాదు అంటాడు సాతాను గారు. మనం నోరు మూసుకో అని చెప్పాలి వాడికి, నువ్వు నోరు మూసుకో, ఆయన నా తండ్రి, నేను బుద్ధి వచ్చి ఆయన దగ్గరికి తిరిగి బయలుదేరినప్పుడు ఆయన నన్ను దగ్గరికి చేర్చుకుంటాడు.
ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయన దగ్గర కనికరం, ఆయన దగ్గర జాలి, ఆయన కృప ఎప్పుడు నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నా తండ్రి నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర నేను మొదట పరిగెత్తాలి అంటూ ప్రభు యొద్దకు మనం రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నయోమి, రూతు ఎప్పుడైతే తిరిగి వెనక్కి వచ్చారో వారి కోసం దేవుడు ముందుగానే బోయాజును సిద్ధపరిచి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. బోయాజు గురించి మనము తర్వాత ధ్యానిద్దాం. ప్రభు చేతికి మన జీవితాలు అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాట తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అనేక సార్లు నైనా మా జీవితంలో మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలకు, పరిస్థితులకు నైనా మేము ప్రభువుని నిందించడం ఆపి సమస్యకు కారణం ఏంటి, ఎక్కడ, ఏ సమయంలో, ఏ సందర్భంలో తండ్రికి నేను దూరం అయ్యాను, నా తండ్రిని విడిచిపెట్టానని గ్రహించి సరిచేసుకొని తిరిగి తండ్రి వద్దకు రావడానికి కృప చూపించండి. మేము ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి నుంచి నైనా మీ వద్దకు తిరిగి మేము రాగా ఆనంద సంతోషములు మాకు కలుగజేసి విడుదలివ్వండి నాయన. మరి తండ్రి, నయోమి, రూతు కొరకు అయినా మీరు బోయాజును సిద్ధపరిచినట్టు మాకు మీరు మార్గాలు సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. నీ యొద్దకు రాగలిగే కృపతో మమ్మల్ని నింపమని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.